Hello guys, welcome to Vedantu 8th, 9th, 10th ఛానల్. దిస్ ఈజ్ దత్తు మేత్రే. భగత్ సింగ్ యొక్క ఉరి జరుగుతున్నప్పుడు ద గ్రేట్ మహాత్మా గాంధీ అనేటువంటి వారు వచ్చి, ఇఫ్ యు ఆస్క్ ద పార్డన్ టు బ్రిటిషర్స్ దే లీవ్ యూ. నువ్వు ఒకవేళ బ్రిటిష్ వారికి క్షమాపణ అడిగితే వాళ్ళు నిన్ను వదిలేస్తారు, అది నేను రికమెండ్ చేయగలను అని మహాత్మా గాంధీ భగత్ సింగ్కి ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. మరి అది నిజమా లేదా కొంతమంది సృష్టించినటువంటి కట్టుకథన? మరి మన భారతీయులైనటువంటి వారందరి దృష్టిలో మహాత్మా గాంధీ జాతిపిత, అంతేకాదు శాంతియుతంగా ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి. ఆల్వేస్ హీ సెడ్ అబౌట్ పీస్ 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 పీస్, శాంతి 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 అండ్ సత్యాగ్రహ మార్గమైనటువంటిది నడిపించాడు. మరి ఎందుకు సడన్గా ఒక 50 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలు అనేవి నచ్చట్లేదు? వై వీఆర్ అపోజింగ్ ద మహాత్మా గాంధీ థియరీస్, వాట్ ఎవర్ హీ డన్ ఇన్ నేషనల్ మూమెంట్లో ఆయన చెప్పినటువంటి థియరీస్ ఇప్పుడు మనకెందుకు నచ్చట్లేదు? భగత్ సింగ్ అని నిజంగా ఉరి తీస్తున్నప్పుడు మహాత్మా గాంధీ అయినటువంటి వారు సైలెంట్గా ఉన్నారా? ఇవన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడు మన క్లాస్ అయినటువంటిది వినాలి. ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. చివరి వరకు చూసే ముందు ఒక్కసారి లైక్ బటన్ అనేది ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన గురించి చెప్పండి. చలో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 1927 సైమన్ వ్యతిరేకోద్యమం అనేది నడుస్తూ ఉంది. సైమన్ గో బ్యాక్. ఆ 1927 మద్రాస్ ఐఎన్సి రికగ్నైజ్డ్ దాట్ సైమన్ గో బ్యాక్, సైమన్ వెళ్ళిపో అని ఒక నినాదాన్ని కూడా ఇస్తుంది. ఆ తర్వాత లాలా లజపత్ రాయ్, ద గ్రేట్ పర్సనాలిటీ, హీ డన్ ద మూమెంట్ ఎట్ లాహోర్లో ఉద్యమం అనేది చేస్తూ ఉన్నాడు. లాహోర్లో ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో సాండర్స్ అయినటువంటి వాడు, ఈ లాలా లజపత్ రాయ్ అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు, ఏజ్ అయిపోతూ ఉంది. ఆయన కూడా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో శాండర్స్ వచ్చి, ఓయ్ ఇక్కడి నుంచి లెగిచి వెళ్తావా లేదా? ఈ ప్రాంతాన్ని నువ్వు వెకేట్ చేసి వెళ్ళాలి అని శాండర్స్ అయినటువంటి వాడు అంటాడు. ఆహా, మేమెందుకు వెళ్తాం? మేము వెళ్ళాం. మేము శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ప్రొటెస్ట్ ఓన్లీ ఇన్ ద పీస్ వే. మేము శాంతియుత మార్గంలో ఉద్యమం చేస్తున్నప్పుడు హూ ద హెల్ ఆర్ యూ టు స్టాప్ అస్? ఎవరు నువ్వు మా ఉద్యమాన్ని ఆపేది అని లాలా లజపత్ రాయ్ అక్కడ శాండర్స్ అయినటువంటి వారిని అంటే, ఆహా, మమ్ములనే వ్యతిరేకిస్తావా? యు ఆర్ అబ్జెక్టింగ్ మీ అని చెప్పి ఒక్కసారి తన యొక్క గుండెలపైన తంతాడు. అలా తన యొక్క గుండెలపైన తన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు లాలా లజపత్ రాయ్ని. ఒక కురు వృద్ధుడు, ఓల్డేజ్ పర్సనాలిటీని అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ అలా కళ్ళు విప్పి చూస్తున్నారే తప్ప నో బడీ స్టాప్డ్ హిమ్. ఏ ఒక్కరు కూడా అతన్ని ఆపలేకపోయినారు. ఆ ఒక్క బాధతో లాలా లజపత్ రాయ్ అయినటువంటి వారు చనిపోతారు. ఒక వృద్ధుడు, ఓల్డేజ్ పర్సనాలిటీ, హీ సాక్రిఫైస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ద నేషన్. ఆయన యొక్క ప్రాణమైనటువంటి దాన్ని పూర్తిగా త్యజించేశాడు. సాక్రిఫైస్డ్. అప్పుడే వసంతాదేవి అయినటువంటి వారు వస్తారు. ఇస్ దేర్ ఎనీ యంగ్స్టర్స్ ఆర్ నాట్ ఇన్ ఇండియా? భారతదేశంలో యంగ్స్టర్స్ అయినటువంటి వారు ఉన్నారా లేదా చూస్తూ కూర్చుంటున్నారా అని చెప్పేసి వసంతాదేవి అనేసరికి, తల్లి నేనున్నాను అని చెప్పి వచ్చినటువంటి ఒక గొప్ప యోధుడే, అలుపెరుగని వీరుడు, సూర్యుడు, భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి వాడు భగత్ సింగ్. రాజాదిరాజ, రాజమహర్తాండ, రాజగంభీర అన్నట్టు అతను వచ్చి రాగానే అలా ఉరుములు మెరుపులతో ఒక భారతదేశం మొత్తం గర్జించినటువంటి సమయం. ఆయన తల్లి నేనున్నాను
అని చెప్పి 1928 1928 ఇన్ డిసెంబర్ ఒకానొక టైంలో ఆ లాహోర్ అనే ప్రాంతంలో శాండర్స్ వెళ్తా ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో సైకిల్ పైన అలా 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 వెళ్తా ఉన్నాడు. మన భగత్ సింగ్ అయినటువంటి వాడు ఫాలో అవుతూ మెల్లగా భగత్ సింగ్ వెళ్ళి, ఓరీ మ్లేచ్చుడా, ఓరీ మూర్ఖుడా, ఏమిరా మా యొక్క గురువు అయినటువంటి లాలా లజపత్ రాయ్ గారినే చంపేస్తావా? యు కిల్డ్ మీ, యు కిల్డ్ ఆర్ గురు లాలా లజపత్ రాయ్ అని చెప్పేసేసి అని అతడితో అరివీర భయంకరంగా యుద్ధం అనేది చేస్తాడు. హీ ఫాట్ విత్ హిమ్ అండ్ ఫైనల్లీ హీ కాట్ హిజ్ గన్ అండ్ షాట్. హీ జస్ట్ షూటెడ్, ఆయన షూట్ చేయడం జరుగుతుంది. ఎంత భయంకరంగా అతన్ని చంపేస్తాడు అని అంటే కొట్టిన తర్వాత అతన్ని ఒక్కసారి పాయింట్ బ్లాక్లో చంపేయడం జరుగుతుంది. అప్పుడు ఆయన యొక్క మనశ్శాంతి అనేది జరుగుతుంది, ఆయన హ్యాపీ అయిపోతాడు. అప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత HSRA అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అయినటువంటిది అప్పటికి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని అంటే ఏప్రిల్లో 1929 ఆ టైం పీరియడ్లో అసెంబ్లీ సమావేశాలు అయినటువంటివి జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో. మరి ఎలాగైనా సరే ఆ ఢిల్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు అంటే మీటింగ్స్ అయినటువంటి సమావేశాలు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాలు కాదు, అప్పుడు మీటింగ్స్ అనేవి నడుస్తూ ఉన్న సమయంలో HSRA తరపు నుంచి ఎవరు వెళ్ళాలి అంటే భగత్ సింగ్ వెళ్ళాలి. ఉన్నాడు కదా భరతమాత ముద్దు బిడ్డ అయినటువంటి వాడు, అతన్ని పంపుదామని నిర్ణయిస్తారు. ఫైనల్లీ దే డిసైడెడ్. అక్కడ భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ ఇద్దరు వెళ్తారు. ఆ ఢిల్లీకి వెళ్ళి సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మెల్లగా బిల్డింగ్ అనేది ఎక్కేస్తారు. మెల్లగా బిల్డింగ్ ఎక్కి పైన ఒక కప్ ఉంటుంది, అంటే పైన ఒక క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ అయినటువంటి తీసి కింద మీటింగ్ జరుగుతున్న సమయంలో ఎవర్రా మీరందరూ, ఏం చేస్తూ ఉన్నారు, ఏమి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అలా పైనుంచి చూస్తూ ఉంటారు, తొంగి చూస్తూ ఉంటారు. అప్పుడు మెల్లగా వాళ్ళ మీటింగ్ అనేది నడుస్తుంది అని తెలుసుకున్న వాళ్ళు స్లోగా ఒక బాంబు అనేది వేసేస్తారు. స్లోలీ ఒక బాంబు వేసేస్తారు. వేసేసరికి అందరూ కూడా ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎక్కడి నుంచి బాంబు పడింది అని ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి, పొగలు వస్తూ ఉంటాయి. అందరూ పడుకొని ఉన్నాడు. భయపడతారు. దే గాట్ ఫియర్. భయపడి అందరూ ఆలోచిస్తా చూస్తూ ఉన్నారు. పైనుంచి ఇంకోటి పడేసరికి మెల్లగా అక్కడ అందరూ పడుకొని ఇట్లా చేతులు పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళు ముందుకు వచ్చేసేసి చూస్తారనమాట. చూస్తున్న సమయంలో అది పేపర్ ఉంది, ఏమీ లే, అప్పటికి ఫ్యూమ్స్ వచ్చాయి, కొంతమందికి ఇంజూస్ అయిపోయినాయి. అది పేపర్ ఉండేసరికి ఇక ఓపెన్ చేసి చూస్తారు. అందులో బాంబ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఎంటర్టైన్ ద స్టూపిడ్స్, మూర్ఖులని రంజింపజేయడానికి బాంబులు అవసరం లేదు అని చెప్పి రాయబడి ఉంటుంది అని చెప్పేసి పైన చూస్తారు. పైన చూసేసరికి అక్కడ పైన ఎవరున్నారు? భగత్ సింగ్ అయినటువంటి వాడు ఉన్నాడు. భగత్ సింగ్ అయినటువంటి వాడు పైనుంచి ఇన్కిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అంటూ గర్జించినటువంటి ఒక యోధుడు. హి వాజ్ ఎ గ్రేట్ వారియర్. అసలు నన్ను అడిగితే వెరీ 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 ఒక యంగ్ ఏజ్లో చనిపోయినటువంటి వాడు. మన భారతదేశం కోసం, భరత మాత కోసం హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్, తన యొక్క ప్రాణాలని త్యజించినటువంటి ఒక గొప్ప యోధుడు అని చెప్పి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలా బాంబు సంఘటన అండ్ మరొక వైపు ఏమో శాండర్స్ అయినటువంటి వారిని చంపేసేసరికి ఇలా గ్రేట్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు అయినటువంటి వాళ్ళకి 1931 మార్చిలో ఇక హ్యాంగింగ్ సెంటెన్స్ అనేది విధించడం జరుగుతుంది. ఆ హ్యాంగింగ్ చేస్తున్నటువంటి సమయంలో మార్చి 23, 1931 జరుగుతున్నటువంటి సమయంలో మహాత్మా గాంధీ జైలుకి వస్తారు. జైలుకి వచ్చేసి అడుగుతారు, ఏంటి
ఇప్పుడైనా సరే నువ్వు ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు వింటావా లేదా అని. అప్పుడు అంటారు, చాలామంది ప్రజలకు తెలుసో తెలియదో, 1931 మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయినటువంటి జరుగుతుంది మార్చ్ 5న. దాంట్లో భగత్ సింగ్ యొక్క హ్యాంగింగ్ గురించి భగత్ సింగ్ని పాడన్ చేయమని చెప్పి మహాత్మా గాంధీ అడగలేదు. ఎందుకు అడగలేదు అనేది అది ఆయన యొక్క ఆలోచన. మనం ఆయన గురించి మాట్లాడుకొని కూడా ఇప్పుడు ప్రయోజనం ఏమేం లేదు. ఎందుకంటే ఆయన శాంతి గురించి ఆలోచించారేమో, అవునా కాదా? శాంతి గురించి ఆలోచించిన వారు అశాంతి మార్గంలో నడిచే వాళ్ళని పట్టించుకోరు. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ది పీస్ పాత్, ఇఫ్ సమ్వన్ ఈస్ ఫాలోయింగ్ ద నాన్ వైలెన్స్ పాత్, ద పీస్ పాత్ ఫెలో మే నాట్ సపోర్ట్ ద వైలెన్స్ పాత్ ఫాలోవర్. సో ఆ కాంటెక్స్లో ఆయన అక్కడ సపోర్ట్ చేయలేదేమో. చివరికి మహాత్మా గాంధీ జైలుకి వచ్చారు హ్యాంగింగ్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో. మహాత్మా గాంధీ అంటారు, ఇఫ్ యూ వుడ్ లైక్ టు ఆస్క్ ద పార్డన్, ఐ విల్ సజెస్ట్ దెమ్ టు స్టాప్. మీరిప్పుడు క్షమాభిక్ష అడిగితే ఖచ్చితంగా నేను వాళ్ళకి చెప్తాను ఆగిపోమని అని అంటే, అప్పుడు మన గ్రేట్ భగత్ సింగ్ ఏమంటాడు తెలుసా? అనతి కాలంలోనే తుది పోరు తప్పదు. విత్ ఇన్ షార్ట్ టైమ్ ద ఫైనల్ వార్ విల్ బి బిగిన్. ఖచ్చితంగా చూస్తూ ఉండండి, అతి తక్కువ కాలంలో ఒక మహా విప్లవమైనటువంటిది సృష్టించడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ టైమ్ ద గ్రేట్ రెవల్యూషన్ విల్ ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి భగత్ సింగ్ అయినటువంటి వారు, ఇఫ్ యూ వాంట్ టు హ్యాంగ్ మీ జస్ట్ హ్యాంగ్ మీ, నన్ను చంపాలనుకుంటే చంపండి తప్ప నా దగ్గర నుంచి క్షమాభిక్ష అడగడానికి నువ్వెవరు అని బ్రిటిష్ వాళ్ళని గర్వంగా గుండెలు చించి అడిగిన ఒక గొప్ప వ్యక్తి. అంటే ఆయన యొక్క గుండె ధైర్యం, జస్ట్ థింక్ దాట్ హీ వాజ్ ఎ వెరీ కరేజియస్ ఫెలో, చాలా కరేజియస్ ఫెలో అయినటువంటి వాడు. అంతటి గొప్ప యోధుడు మన భరతమాత పైన పుట్టడమే మన భరతమాత చేసుకున్నటువంటి అదృష్టం, అవునా కాదా? ద గ్రేట్ వారియర్ హూ టుక్ బర్త్ ఆన్ ఇండియన్ మదర్లాండ్. వీ హ్యావ్ టు బి ప్రైడ్ ఫర్ దాట్. మనం ప్రైడ్ అవ్వాలి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, there are the great leaders who took birth on our Indian motherland. భారతదేశ భూమాత భరతమాత పైన జన్మించినటువంటి ముద్దు బిడ్డలు, వారు తీసుకొచ్చినటువంటి స్వతంత్రం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. వీఆర్ ఎంజాయింగ్ our independence because of these all great leaders. They sacrificed their lives. Okay, so ఎవరి దారి వారిది. మహాత్మా గాంధీ దారి మహాత్మా గాంధీది, భగత్ సింగ్ యొక్క భగత్ సింగ్ దారి భగత్ సింగ్ది, అండ్ సుభాష్ చంద్రబోస్ దారి సుభాష్ చంద్రబోస్ది. హియర్ వీ షుడ్ నాట్ కంపేర్ ఎనీ వన్. ఎవరిని కూడా మనం కంపారిజన్ అనేది చేయకూడదు. మహాత్మా గాంధీతో సుభాష్ చంద్రబోస్ని కానీ, సుభాష్ చంద్రబోస్తో భగత్ సింగ్ కానీ ఎవరిని కూడా కంపేర్ చేయకూడదు. నో టూ థింగ్స్ కెనాట్ బి కంపారబుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడే యు మే డైజెస్ట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మీరు డైజెస్ట్ అనేది చేసుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే, భగత్ సింగ్ వేరు, రాజ్గురు వేరు, సుభాష్ చంద్రబోస్ వేరు, జవహర్లాల్ నెహ్రూ వేరు, అండ్ లాలా లజపత్ రాయ్ వేరు. ఏ ఒక్కరిని కంపేర్ చేసి ఇతని గొప్ప అతని గొప్ప కాదు. ఎవరి ప్రయారిటీ వాళ్ళది అని, ఎవరి గొప్పదనం వాళ్ళది అనుకున్నప్పుడే నువ్వు యాక్సెప్టెడ్ థియరీలో ఉన్నావు అని చెప్పేసి చెప్పగలను. యాజ్ ఆన్ ఏ సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ, you should know about the society. You should not judge the society also. నువ్వు సమాజం గురించి తెలుసుకోవాలి తప్ప సమాజాన్ని చర్చ చేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అలాంటప్పుడే విజయము నీది కావాలంటే acceptability is very important. Now I am going to signing off. This is Dr. Maitre. Thank you very much guys.